అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజాం అంటే నరకం, నరకం అంటే రాజాం అనే స్టోరీ నిన్న చేశాం. వెంటనే ఆర్టీవీ కథనానికి అధికారులు స్పందించారు. ఆర్ఎన్బి జైతో మన నాగభూషణ్ గారితో మాట్లాడాము. ప్రస్తుతానికి ఈ గుంతలైతే మేము పొడుస్తాము, తక్షణమే నిధులు వచ్చాక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు నిధులు వచ్చే క్రమంలోని ఈ పూర్తి రోడ్లు పూర్తి చేస్తాము. ప్రస్తుతానికైతే ఈ గుంతలు ఏవైతే ఉన్నాయో ఆ గుంతలు మేమైతే పూర్తి వేస్తామని చెప్పేసి మనతో జై కూడా మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ నిన్న అయితే తీసిన ఆర్టీవీ కథనానికే స్పందించి అధికారులు ఈ గుంతలను పూడుస్తున్నారు. జిఎంఆర్ఐటి కాలేజ్ నుంచి పాలకొండ రోడ్డు జేజే ఇన్ హోటల్ దగ్గర వరకును ఈ గుంతలు ఉంటే ఏవైనా ఉన్నాయో అవన్నీ పూర్తి వేస్తామని చెప్పేసి మనతోని జై నాగభూషణ్ గారు చెప్పడం జరిగింది. మనతో పాటు కూడా స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి నాయుడు గారు, నిన్న తీసాం కదా, నిన్న తీసిన తర్వాత ఎలా స్పందించారు దాని మీద మీ విషయం చెప్పండి. నా పేరు జీటీ నాయుడు అండి, నాది రాజాం నియోజకవర్గం. మరి నిన్న ఆర్టీవీ న్యూస్కి స్పందించి ఆర్ఎన్బి వారు జేఈ అయితేనేమి, డిఏ అయితేనేమి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించి శాసనసభలో ఉన్నప్పుడు కూడా ఇమీడియట్లుగా రాజాం రోడ్లని గోతులు కప్పమని ఆదేశాలు పంపించిన వెంటనే ఆర్ఎన్బి ఏఈ గారు ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకొని జిఎంఆర్ఐటి నుండి జేజే హోటల్ వరకు ఈ గోతులు కప్పడానికి పూనుకున్నారు. చాలా సంతోషం అండి, హర్షణీయమైన అంశం అండి. వెంటనే స్పందించారు. ఆర్టీవీ న్యూస్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఇది ప్రజా సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఆర్టీవీ న్యూస్ చాలా ముందంజలో ఉంది. కాబట్టి ఈరోజు చూస్తుంటే ఆర్టీవీ స్పందనకి అటు ప్రభుత్వం కదిలొచ్చిందని చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని నేను తెలియపరుస్తూ, మరి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఈ రోడ్లు కప్పినందుకు. అటు ఆర్టీవీ న్యూస్కి అయితేనేమి, అసలు శాసనసభలో ఉండి కూడా మరి ఆ రోడ్లు ఇమీడియట్లుగా గొయ్యలు కప్పండి అని చెప్పినటువంటి ఎమ్మెల్యే కోండ్ర మురళి గారికి కూడా ప్రజలందరూ హర్షిస్తున్నారండి. కాబట్టి మీ ఆర్టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను విరమించుకుంటాను. సార్ మీరు చెప్పండి, ఇంతవరకు ఎంతకాలం నుంచి ఇబ్బంది పడ్డారో ఈ రోజుకైతే స్పందించారు అధికారులు. ప్రస్తుతానికైతే మాత్రం గుంతలు పూడుస్తామని చెప్పడం జరిగింది. తర్వాత నిధులు వచ్చాక పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దీనిపై మీ స్పందన ఒకసారి చెప్పండి. నిన్నను ఆర్టీవీలో వచ్చినటువంటి కథనానికి స్పందించినటువంటి ఆర్ఎన్బి అధికారులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రివర్గంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయన చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే గారుగా మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అలాంటి వ్యక్తిని మన రాజాం ప్రజలు ఎన్నుకోవడం అనేటటువంటిది ఒక ముదావహంగా భావిస్తూ ఆయన ఈ సమస్యపై ఎన్నికైన వెంటనే ఈ సమస్యపై స్పందిస్తూ కలెక్టర్ గారికి, అదేవిధంగా మంత్రివర్గ సమావేశం అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రస్తావించి దీన్ని ఆర్టీవీ వారు కదిపిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరంగా ముందుకి స్పందించి చెప్పినందుకు వారందరూ కూడా స్పందించి ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు తీసుకుంటున్నారు. దానికి స్థానికులంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. గత 8 ఏళ్ళుగా ఇక్కడ రాజాం రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చాలామంది యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, అదేవిధంగా చాలామంది కాళ్ళు చేతులు విరగొట్టుకున్నటువంటి పరిస్థితి. దీనికి 100 మీటర్ల దూరంలోనే నా కళ్ళారా నేను ఒక యాక్సిడెంట్ కూడా చూడడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల నుంచి స్థానికుల యొక్క సమస్యల్ని ముందుకు రావడంలో రవిప్రకాష్ టీవీ గారు, ఆర్టీవీ గారు చాలా ముందంజలో ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా మంచి అనుభవం ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఈ సమస్య మీద సత్వరమే స్పందించి దాన్ని చక్కగా పరిష్కరిస్తారని ప్రజలంతా కూడా చాలా ఆశాభావంతో ఉన్నారు. ధన్యవాదాలు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇది చూశారు కదా, నిన్నైతే ఏదైతే మనం గుంతలు చెరువులు అని చెప్పేసి రోడ్లు బాగోలేదని చెప్పేసి చేశామో స్టోరీ, అదే ఆర్టీవీకి స్పందించి ఈ కథనానికి ఆర్ఎన్బి అధికారులు అయితేనేమి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కోండ్ర మురళీమోహన్ గారు తక్షణమే గుంతలు పూడ్చండి, నిధులు వచ్చాక అయితే మాత్రం పూర్తిగా రోడ్లు వేస్తాం. ఎందుకంటే ఈ రోడ్ల మీద ఎంత నరక యాతన అనిపిస్తున్నారో ఎమ్మెల్యే గారికి తెలుసు. ఎమ్మెల్యే గారికి కూడా చాలా మంది వరకు అయితే చెప్పడం కూడా జరిగింది. అందుకే తక్షణమే ఈ గుంతలు అయితే పూడుస్తున్నారు. జిఎంఆర్ఐటి నుంచి స్థానిక జేజే ఇన్ హోటల్ వరకు ఈ గుంతలు పూడిస్తే చాలా అన్నట్టు స్థానికులైతేనేమి, ప్రయాణికులైతేనేమి, వాహనదారులు అయితేనేమి సంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆర్టీవీ కన్నా స్పందించారో వెంటనే మనతో పాటు స్థానికులు కూడా మాట్లాడారు. ఆర్టీవీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మాటలు కూడా తెలిసింది. ఇది ఇక్కడ పరిస్థితి. సురేష్
వెంకటేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.